హాయ్ అండి. నేను మా ఇంటి వీడియో పెడితే అందరూ చాలామంది చూశారు, లైక్ చేశారు. అలాగే చక్కటి కామెంట్స్ కూడా చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. అలాగే మా ఈ కొత్తిల్లు గృహప్రవేశం జూన్ 1న చేశామండి. ఆ గృహప్రవేశంలో నేను ప్లాస్టిక్ లేకుండా పర్యావరణ హిత కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో చేసిన కొన్ని విషయాలు మీతో ఇది పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. నేను మా గృహప్రవేశానికి రిటర్న్ గిఫ్ట్స్గా మొక్కలు పంచానండి. అంటే ఆ మొక్కలు నేను ఇంటి పని నడుస్తున్నప్పుడు నేను రోజు వెళ్ళి అక్కడ చూస్తున్నప్పుడు అక్కడ ఖాళీగా ఉండకుండా కొన్ని వందల మొక్కలు పెంచానండి. 300 నుండి 400 వరకు మొక్కలు పంచాము. వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకి ఇష్టమైన మొక్కలు ఎన్నైనా తీసుకోవచ్చు. అలా చాలామంది మొక్కలు తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్ళల్లో పెంచుకుంటున్నారు. అలాగే దాంతోపాటు ఆకుకూరలు 4 రకాలు, ఇంకా బెండ గింజలు అలాంటివి 500 ప్యాకెట్లు విత్తనాలు కూడా ఆ రోజు మేము పంచాము. తర్వాత భోజనానికి ఎక్కడ పేపర్ ప్లేట్స్ కానీ ప్లాస్టిక్ గ్లాసులు కానీ వాడకుండా మా ఇంట్లో మేము ఎక్కువ తెచ్చి పెట్టుకున్నామండి ఫంక్షన్స్ కోసం ప్లేటు గ్లాసు. అలాంటి స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులు వాడాము. అలాగే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి స్టీల్ ప్లేట్లు 100 ఉన్నాయి, అందుబాటులో ఉంటాయో లేదో టైంకి అని అరిటాకులు తెప్పించామండి. కాబట్టి భోజనం దగ్గర కూడా ప్లాస్టిక్ రహిత చేసేటట్టు ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నానికి కొంచెం అంటే చెప్పిన వెంటనే ఎవరు ఒప్పుకోరు కదండి. అందరు నడిచే దారిలో అందరు నడుస్తారు కానీ కొత్తగా ఎవరు నడవదలుచుకోరు. కొంత నేను ఇబ్బంది పడ్డాను. కొంచెం ఇది ఒప్పించుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. కానీ నా ప్రయత్నం అయితే నేను చేశానండి. ఈ ప్రయత్నాన్ని మీకు తెలియజేయాలి, మీలో ఎవరైనా ఇలాంటివి చేయడానికి ముందుకు వస్తారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో పెడుతున్నాను. ప్రత్యేకంగా ఏం ఫోటోలు అవి తీయలేదు, ఉన్నదాంతోనే ఇలా వీడియో చేశానండి. తప్పకుండా మీరు కూడా లైక్ చేస్తారని అనుకుంటున్నాను.